హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులే ప్రధానం అన్న లక్ష్యంతోనే అడుగేసిన వైసీపీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అమరావతి మా రాజధాని అంటూ పిలుపునివ్వడం జరిగింది. ఇంతకుముందు సజ్జల గారు మాట్లాడుతూ చెప్పారు. అసలు యూటర్న్ తీసుకుందా? ఎందుకు ఈ కామెంట్స్ చేస్తున్నారు? మరి 3 రాజధానుల ప్రస్తావన ఏమైంది? ఇప్పుడు అమరావతిని టీడీపీ ఆల్రెడీ డెవలప్ చేస్తుందిగా. మరి ఆ తర్వాత ఒకవేళ వీళ్ళొస్తే ఏం చేస్తుంది అవకాశం ఉంది? ఇప్పుడు ఈ చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, గతంలోనే వాళ్ళు చెప్పారు 3 రాజధానులే మా లక్ష్యం అని చెప్పేసి అనౌన్స్ చేశారు. డెవలప్‌మెంట్ చేస్తామని చెప్పారు. సో 5 ఏళ్లలో అది అవ్వలేదు. తర్వాత కూటమొచ్చింది. ఇప్పుడు అమరావతి పనులైతే నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు యూటర్న్ చేసుకొని అమరావతి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అమరావతి కేంద్రంగానే సీఎంగా పాలిటిక్స్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే యూటర్న్ తీసుకున్నారా? మరి ఏ విధంగా చూడొచ్చు వీళ్ళ కామెంట్స్? అంటే ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదనేది వాళ్ళు ఒకసారి రుచి చూసారు. హ్మ్. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ స్థానాలు బాగా పడిపోవటంతోనే అర్థమయ్యింది. ఓకే. సరే అర్థమైంది. కానీ ఆయన నోటితో ఆయన అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. అలా అనేవాడైతే సో ఈ రోజున అమరావతిలో ఏదైనా పనులు చేయించాలన్నా ఏదైనా అసెంబ్లీకెళ్ళి ఆయన వాయిస్ ఆయన వినిపించేవాళ్ళు. హ్మ్. ఇట్లా డెవలప్ చేస్తే బాగుండేది. నేను కూడా ఇప్పుడు ఇది వరకు ఉన్నది వేరు. ఇప్పుడు నేను మద్దతు తెలుపుతున్నాను. ఓకే. మీరు బాబు గారి డెసిషన్ కరెక్ట్ అని ఒప్పుకోవాలి కదా! హ్మ్. ఇప్పుడు ఒప్పుకున్నట్టే. ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే. బాబు అవును. గారు ఏదైతే చెప్పారో తెలుగుదేశం పార్టీయే కానివ్వండి, కూటమి ప్రభుత్వమే కానివ్వండి, ప్రజల ఉద్దేశం కూడా హ్మ్. ముఖ్యంగా. సో అందరి ఉద్దేశము కూడా ఏంటి, అమరావతి రాజధానిగా ఉండాలి. ఒకటే క్యాపిటల్ సిటీ ఉండాలి హ్మ్. అనేది అందరి ఉద్దేశం కూడా. ఈ ఓకే. రోజు ఆయనది తప్పనేది ఆయన ఒప్పుకున్నట్టే కదా! హ్మ్. అది సజ్జల గారితో చెప్పించారు. ఓకే. సరే ఆయనే వచ్చి బయటొచ్చి సరే ఇలా చేస్తే బాగుంటది. అప్పుడు నాకు అవగాహన లోపం వల్ల నేను అలా చెప్పానని ఒప్పుకుంటే కూడా బానే ఉంటదేమో. ఇప్పుడు ఇండైరెక్ట్ గా అది ఒప్పుకున్నట్టే. ఓకే. ఆయన నేను గెలిస్తే ఏం చెప్పారు ప్రచారాల్లో? వైజాగ్ ఎళ్ళిపోయి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తాము. అక్కడికే మొత్తం సెక్రటరేట్ అంతా అక్కడికే తరలిపోతది హ్మ్. అని అన్నాడు. ఆయన అక్కడ ఋషికొండలో ఒక మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు. అన్ని రెడీ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే 2 నాలుకల ధోరణి బాగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓకే. అంటే అధికారం లేకపోతే ఒక మాట, అధికారం వస్తే ఒక దర్పం, హ్మ్. అధికారం లేకపోతే సానుభూతి. ఓకే. ప్రజల్లోకెళ్ళాలి. హ్మ్. ప్రజల్లోకెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది ఒక సానుభూతి క్రియేట్ చేసుకోవటానికి హ్మ్. ముందు నుంచే ప్రిపేర్ అవుతాడు. అదొకటి సానుభూతి ఒకటి కోరుకుంటాడు. ఇంకొకటి ఇలాంటివి అంటే ఆయన ఏదైతే చెప్తాడో అది చెయ్యడు. హ్మ్. మనం గతంలో చూసాం. 14లో కూడా ఆయన ఏమన్నాడు, అప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా, తర్వాత 19లో కూడా హ్మ్. నారా చంద్రబాబు నాయుడు గారైతే అసలు అమరావతిని కట్టలేరు. నేను అద్భుతమైన నగరాన్ని నేను నిర్మిస్తాను అని చెప్పారు. హ్మ్. ఆయనకి తెలీదు అని అన్నారు. వచ్చిన 5 ఏళ్ళు ఏం చేశాడు, 3 రాజధానులు అన్నాడు. ఓకే. సో ఎక్కడ అది అంటే పని చేసే వాళ్ళకైతే ఒకటి చెప్పటానికి ఒక విధం. హ్మ్. ఒకటి చేయలేనాడు 3 చేస్తానంటే ప్రజలు నమ్మలేదుగా. ఓకే. సో ప్రజలు అప్పుడేమన్నారు, తుగ్లక్ పాలన అన్నారు. హ్మ్. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు అయింది, ఆంధ్రప్రదేశ్ చేతిలో పెట్టాం, సో నాశనం చేశారు అని అన్నారు. సో ఈ రోజున దాని రిజల్ట్స్ టైం వరకు చూసారు. దాని రిజల్ట్స్ తప్పకుండా అక్కడ మనకు చెప్పారు, కనపడుతుంది. హ్మ్. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశారు. ఓకే. సరే ఈ రోజున ఆయన ఏదైతే 3 రాజధానులు కాదు హ్మ్. అమరావతి ముద్దు అని చెప్పి ఈ రోజు అంటున్నాడో, సరే మనం యాక్సెప్ట్ చేద్దాం. సో అది నువ్వు ఇప్పుడు రాజధాని కావాలి, అమరావతి కావాలి అని అంటున్నప్పుడు, సో అదేలాగా పరిపాలనలో నీకు ఏదైతే నేను అపోజిషన్ లీడర్‌గా నన్ను గుర్తించండి, గుర్తించండి అని మాట్లాడుతున్నావో అదేలాగా అసెంబ్లీకెళ్ళి మాట్లాడొచ్చు కదా! ఓకే. అక్కడ చెప్పొచ్చు కదా! మైక్ ఇవ్వరని భయపడుతున్నారు. ఇప్పుడు స్పీకర్ గారు ఏమన్నారు? హ్మ్. అయ్యన్న పాత్రులు గారు అన్నారు కదా! మీకు టైం కేటాయిస్తాం. ప్రతి ఎమ్మెల్యేకి టైం కేటాయిస్తాం అని చెప్పారు కదా! హ్మ్. సో దాని తర్వాత కూడా వీళ్ళకి భయం ఎందుకు? అంటే ఇప్పుడు ఈళ్ళు క్వెషన్ చేయటానికి ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు ఏమీ పని చేయలేదు. పని చేసే వాళ్ళని క్వెషన్ చేయటానికి ఈళ్ళకి ఎలా నోరొస్తది చెప్పండి? హ్మ్. సో మనం ఏం చేసాం అనేది వాళ్ళకి మనసాక్షి అనేది ఒకటి ఉంటది కదా! అందుకని వాళ్ళు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. సో ఓకే. అందుకని అసెంబ్లీకి ఎళ్ళకుండా తప్పించుకోవాలనేది. సో రేపు పొద్దున వాళ్ళు అడుగుతారు కదా! మీరు 5 ఏళ్లలో ఏం చేశారని చెప్పి. హ్మ్. సో అవన్నీ దానికోసం వెళ్ళకుండా ఉంటే మనకి ఎలాంటి బాధ ఉండదు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టే కనపడుతుంది ఇది. ఓకే. మేడం, మళ్ళీ ఒకవేళ అంటే ఇప్పుడు ఆయన చెప్పడం కూడా సజ్జల గారు ఎలా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కేంద్రంగానే పాలన చేస్తారని చెప్పేసి చెప్పారు. అంటే వాళ్ళకి వస్తామన్న ఒక నమ్మకం అయితే ఉంది.
మరి వచ్చిన తర్వాత అమరావతినే రాజధానిగా వాళ్ళు ఉంచుతారా, మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన తెస్తారా అని ముందు నుంచి కూడా చర్చ జరిగింది. మరి అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ స్టాండ్? వాళ్ళు వస్తారనుకునేది వాళ్ళ భ్రమ. హ్మ్. ఇంకా వచ్చే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఆయనకి అనుభవం లేదనేది తెలిసింది. ఉన్న 5 సంవత్సరాలు ఎంత వృధా అయిందో తెలిసింది. హ్మ్. ఎవరికీ ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవటం, అందరూ వలస ఎళ్ళిపోవటమే గాని మనం 5 ఏళ్ళు ఎంత నరక యాతన అనుభవించారో కానివ్వండి, అందరం చూసాం. హ్మ్. సో, ఏ రంగం వాళ్ళు బాగుపడ్డారో చెప్పండి 5 సంవత్సరాలు? ఒక ఎడారి లాంటి ఇంకొద్ది రోజులు గాని ఈ 5 ఇప్పుడు గాని కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే మనం బీహార్ అనేవాళ్ళం. బీహార్ మనల్ని ఎప్పుడో దాటిపోయింది. అది డెవలప్ దిశగా వెళ్ళింది. ఇంకా హ్మ్. అంతకంటే కూడా మనం చాలా అధ్వాన స్థితిలో ఉండేవాళ్ళం. హ్మ్. అంటే బీహార్ స్టార్టింగ్‌లో ఎలా ఉండేదో దానికన్నా అధ్వాన స్థితిలో మనం ఉన్నాం. హ్మ్. ఎందుకంటే గంజాయి మయం. యువత కానివ్వండి, అది ఇప్పటికీ కూడా నిర్మూలించడానికి ఎంత కష్టపడుతున్నారో మారుమూల ప్రాంతాల వరకు వెళ్ళిపోయిందది. హ్మ్. సో, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే యువతను పాడు చేసేసారంటే క్వెషన్ చేసేవాళ్ళు ఉండరు. ఓకే. వాళ్ళు ఆలోచిస్తారు. ఏంటి చదువుకున్న వాళ్ళకి ఎట్లాంటి విద్యావంతులకు వీళ్ళకంతా ఏంటి చదువుకున్నోళ్ళు ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేకపోతే వేరే రాష్ట్రాల మీదకెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. సో, పక్కన చెన్నైయే కావచ్చు, హైదరాబాదే కావచ్చు, కర్ణాటక కావచ్చు ఇట్లా ఎళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో, ఈ క్వెషన్ చేసేవాడు ఉండడు. ఉన్నవాడేమన్నా ఉన్నాడు ఇక్కడ అని అనుకుంటే వాళ్ళని డ్రగ్స్‌కి బానిస, మందుకు బానిస. మనం చూసాం చీప్ బ్రాండ్స్ అన్నీ పెట్టి కల్తీ మద్యాలిచ్చి ఏ రకంగా వాళ్ళని ప్రాణాలు పోయేటట్టు చేయటం కానివ్వండి. హ్మ్. ఇవన్నీ చూస్తే యువత కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. మహిళలందరూ కూడా ఏ రకంగా అంటే వాళ్ళ భర్తలు తాగించి వాళ్ళు విడోలయిపోతూ వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న సొమ్ములన్నీ కూడా వాళ్ళ ట్రీట్‌మెంట్‌లకి ఓకే. ఖర్చు పెట్టటం గానివ్వండి, ఇవన్నీ జరిగాయి గదా! హ్మ్. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమ్మ ఒడి ఇస్తామని అన్నారు. అది మాట తప్పారు. హ్మ్. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా గానివ్వండి, మెగా డిఎస్సి లాంటివే కానివ్వండి, కంపెనీసే కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. అన్నదాతలు హ్యాపీగా లేరు. ఎక్కడ గిట్టుబాటు ధర లేదు. ఆ! ఏ ఒక అంటే ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఆశ గూడా కలగా మిగిలిపోయింది. ఓకే. ఈ రోజున ఉచిత ఇసుకొచ్చు కాబట్టి ఈ రోజున కన్‌స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఉపాధనేది ఇప్పుడు మంగళగిరి ప్రాంతం అంతా అదే అమరావతి ఆ ప్రాంతం అంతా గూడా ఒక ఎడారి ప్రాంతంలాగా తయారు చేసేసారు. అక్కడ జరుగుతున్న కన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా ఆపేసారు గదా! అప్పుడు. అవును. సో, వాళ్ళందరూ కూలీలుగా పనిచేసిన వాళ్ళే కానివ్వండి, వీళ్ళందరూ గూడా వలసలు ఎళ్ళిపోవటం గానివ్వండి, ఇవన్నీ గతంలో వాళ్ళు చూసారు, అనుభవించారు. మహిళల మీద కేసులు పెట్టటం, వాళ్ళని నానా బూతులు తిట్టటం, వాళ్ళని తన్నటం, మిడ్ నైట్స్‌లో అరెస్ట్ చేయటం, రాత్రులలో పోలీస్ స్టేషన్స్‌లో ఉంచటం, ఇలా రకరకాల ఇబ్బందులు పెట్టారు. సో, అవన్నీ మర్చిపోతారా? అమరావతి రైతులు ఎంతమంది చనిపోయారు? మానసిక వేదన. ఎందుకంటే భూములిచ్చాం. అమరావతి లేదంటున్నారు. ఆ! ఆ భూములు ఏమైపోయాయి? సో, వాళ్ళకి చక్కగా వ్యవసాయం చేసుకుంటున్న భూమి ఇచ్చాం కదా! అని వాళ్ళ బాధ ఆ రోజున ఓకే. అది రైతులని హేళన చేస్తా మాట్లాడిన మాటలు గానివ్వండి. హ్మ్. అవన్నీ మర్చిపోరు కదా! నువ్వు ఓకే. ఈరోజు నేను అమరావతికి నేను అమరావతిలో అదే క్యాపిటల్ సిటీగా ఉంటది అని నువ్వు ఈరోజు చెప్తున్నావు. హ్మ్. కానీ నువ్వు 5 ఏళ్ళు వాళ్ళని పెట్టిన నరకం. అమరావతి రైతులు మర్చిపోతారా? సో, అంటే పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చామని అప్పుడే భయపడ్డారు. హ్మ్. ఆ పిచ్చి చేష్టలు ఇప్పుడు మనలా చూస్తున్నారు కదా! ఓకే. మొన్న గూడా విగ్రహంతో "నాన్న బాగున్నావా" అని పలకరించటం గూడా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని చూసి. హ్మ్. సో, ఆయన గాలిలో మాటలే గానివ్వండి, ఇవన్నీ జూసి మళ్ళా ఇప్పుడు ఈ మాట అనటం జూస్తే సో, ఎవరైనా నమ్ముతారా? సో, ఇక్కడ గూడా ఆయనకి ప్రజల మీద అవగాహన లేని వ్యక్తి. హ్మ్. పరిపాలన మీద అవగాహన లేదు. సో, ఎంతసేపు ఆ సీటుకి వ్యామోహం తప్ప. ఓకే. సీటు వ్యామోహం తప్ప ప్రజల మీద గానివ్వండి, ప్రజలకేదో చేయాలనే ఆలోచనే కానివ్వండి, ఎన్ని జన్మలెత్తినా జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారిలాగా చేయగలనే ఇది ఏమైనా ఉందా? ఒక ఈక్వేషన్స్ ప్రజలకు కూడా తెలుసది. హ్మ్. అందరికీ తెలుసు కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే పక్క రాష్ట్ర సీఎంలు భయపడుతున్నారు. ఓకే. ఎందుకంటే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్‌కెళ్తున్నాయని. హ్మ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పక్క సీఎంలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్మ్. ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌కి ఎట్లా ఏమి ఎళ్ళవు. అన్నీ అన్నీ వస్తాయని. హ్మ్. సో, అందుకే గదా! కేసీఆర్ గారికి జిగిరి దోస్త్ అయ్యాడు. హ్మ్. ఎందుకంటే పక్కన ఒక దద్దమ్మ ఉన్నారనుకోండి. ఎవరికైనా అదే గదా! ఈయన క్లెవర్‌గా కనపడతారు గదా! హ్మ్. సో, కంపారిజన్ చూసుకున్నప్పుడు. అందుకని
ఎవరు కూడా ప్రజలకందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి సీఎం గా ఉంటే రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు అనేది వస్తుంది, ఓకే. పెట్టుబడులు వస్తాయి, ఉమ్. విద్యార్థులకి ఇప్పుడు భరోసా దొరికింది. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి కాదు కానీ మతి భ్రమించి ఈ రోజున ఇట్లాంటి స్టేట్మెంట్లు చేస్తే ప్రజల్లో ఏదైనా మార్పు వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. ఓకే.